తెలంగాణ అంతటికి ఇవాళ రేపు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, ఖమ్మం, యాదాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ వార్నింగ్ జారీ చేశారు. హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నాగరత్నం పేర్కొన్నారు. రాష్ట్రమంతటా రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్నారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశామన్నారు. రేపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్, రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాం. రాష్ట్రంలో 5 రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయన్నారు. ఉత్తర తెలంగాణలో 17వ వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని నాగరత్న తెలిపారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రేపు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ కలర్ వార్నింగ్ జారీ చేశారు. హైదరాబాద్, హన్మకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నాగరత్నం పేర్కొన్నారు. రాష్ట్రమంతటా రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్నారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశామన్నారు. రేపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాలకి రెడ్ అలర్ట్, ఇంకొన్ని ప్రాంతాలకి ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై హైదరాబాద్లో ఎలా ఉంది, జీహెచ్ఎంసీ, హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దానిపై మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. ప్రస్తుతం హైదరాబాద్ లో వర్షాలు దాదాపు అతి నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇటు హైడ్రా కావచ్చు, ఇటు మున్సిపల్ అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, మొత్తం అలర్ట్ గా ఉన్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎక్కడ అంటే చిన్న వర్షానికే జలమయం అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటిది ఇప్పుడు దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే మనకు ఐఎండీ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఇప్పటికి ప్రస్తుతం హైదరాబాద్ లో ఇప్పుడు వచ్చిన అప్డేట్ లో ముఖ్యంగా 15 సెంటీమీటర్లు పడే అవకాశం ఉంది. అది కూడా మేడ్చల్, పటాన్ చెరువు, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు గాజుల రామారంతో పాటు ఇవన్నీ ప్రాంతాల్లో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది అని అంటున్నారు. అలాగే మిగతా ఏరియాల్లో కూడా 7 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది అని చెప్పి
ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది. ముఖ్యంగా హైడ్రా కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, సమన్వయంతో అంటే ఎక్కడ మ్యాన్ హోల్స్ కానీ, ఇక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ కానీ వాటిపైన పర్యవేక్షించాలి అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఒక పక్క హెచ్చరిస్తుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక పక్క మనం చూసాము. అంటే ఎక్కడ అంటే వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాదాపు ఇటు తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణలకి వర్షం ఎక్కువ ఉంది, భారీ వర్షాలు నమోదవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ కి సంబంధించి అంటే ఎలాంటి ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, ఇలాంటివి ఏమీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వీలైనంత వరకు అందరూ సేఫ్ గా ఉండే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలి అని చెప్పేసి అన్నారు. అలాగే వీలైతే హెలికాప్టర్ కూడా అత్యవసరం అంటే ఎయిర్ లిఫ్టింగ్ కోసం వరదలు వస్తే ఒకవేళ హెలికాప్టర్ ని కూడా తీసుకొచ్చి పెట్టాలి అని చెప్పేసి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. ఇంకో పక్క ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు మనం చూడొచ్చు, ఇటు ట్యాంక్ బండ్ దగ్గర కావచ్చు, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో కావచ్చు, ముంపు ప్రాంతాలకు గురయ్యే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సో వాటి ఎఫెక్ట్ ప్రజల పైన పడే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు దాదాపు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి, అంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆదేశిస్తున్నారు. అయితే ఈ 2-3 రోజులు కంటిన్యూస్ గా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి, ఇంకా బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి నగర వాసులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్కూల్ కావచ్చు, కాలేజీలకు కావచ్చు హాఫ్ డే పెట్టే విధంగా విద్యాశాఖ ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది. ఇంకో పక్క ఆరోగ్య శాఖ కూడా దీనిపైన అప్రమత్తం అయ్యింది. అంటే హాస్పిటల్ కి వచ్చే రోగులతో పాటు బస్సుల్లో ఉండే ఇతర రోగులు కావచ్చు, అంటే అక్కడ ఉన్న ప్రజలకి ఎలాంటి సమస్య వచ్చినా ఖచ్చితంగా ఏఎన్ఎంలు కావచ్చు, జిఎన్ఎంలు కావచ్చు, వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండి వాళ్ళకి ఎలాంటి అవసరం వచ్చినా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు అన్ని అందే విధంగా ఏర్పాటు చేయాలి అన్నారు. ముఖ్యంగా ఇటు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో హాస్పిటల్ కి వచ్చిన వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలి అని అన్నారు. అలాగే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, ఎక్కడికక్కడ వాటర్ ఆగిపోయి ఉన్నాయి. దాని వల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, అంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాన్సూన్ అంటేనే ఆరోగ్య అంటే అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మలేరియా, డెంగ్యూకు సంబంధించింది కావచ్చు, అంటే అలాంటి పునరావృతం కాకుండా వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా హాస్పిటల్కి రాగానే వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అందించే విధంగా ఓపీడీలు ఏర్పాటు చేయండి అని చెప్పి ఇప్పటికే మంత్రి రాజనరసింహ దీనిపైన ఆదేశాలు జారీ చేశారు. ఇంకో పక్క మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఇటు వాటర్ లాగింగ్ పాయింట్స్ కావచ్చు, ఎక్కడైనా మ్యాన్ హోల్స్ కావచ్చు, అవన్నీ ఏమన్నా ఓపెన్ ఉంటే వాటిన్నిటిని అధికారులు చూసి పర్యవేక్షించి ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ కూడా దీనిపైన ఆదేశాలు జారీ చేశారు. ఎవ్వరూ ఎక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయొద్దు, వారంతట వారు మీకు ఏ ఇబ్బంది కలిగినా ఎక్కడైనా మ్యాన్ హోల్ ఓపెన్ ఉన్నా వెంటనే మాకు జిహెచ్ఎంసీ సిబ్బందికి ఇంటిమేట్ చేయాలి అని చెప్పేసి ప్రజలకు సూచనలు ఇచ్చారు. అలాగే ఈ వర్షాలు అంటే ఈ 2-3 రోజులు కంటిన్యూస్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటికి రాకుండా ఉంటే బెటర్ గా ఉంటుంది అని చెప్పి ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా కోరారు. ఇంకో పక్క ఇప్పుడు హైడ్రా సిబ్బంది కావచ్చు, అంటే ఇన్ని రోజులు మనకు హైడ్రా సిబ్బంది అసలు వర్క్ చేయట్లేదు అని చెప్పేసి, అలాగే నిరసన చేస్తున్నారు అని చెప్పేసి ఒక రూమర్ అయితే వచ్చింది. అది కొట్టిపారేస్తూ వాళ్ళ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా మాట్లాడారు. అంటే అందరూ పనిలో ఉన్నారు, వాళ్ళ విధుల్లో ఉన్నారు అని చెప్పేసి ఆయన కూడా సూచించారు. అంటే ఇప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు అంటే హైదరాబాద్ ప్రజలు, నగరవాసులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చూసే బాధ్యత ఇప్పుడు జిహెచ్ఎంసీది, ఇటు హైడ్రాది కావచ్చు అని చెప్పేసి ఆల్రెడీ అందరూ ఫిక్స్ గా ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే వాటర్ ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి, ఇటు ట్రాఫిక్ ఇబ్బంది ఎంత కలుగుతుంది. ఎందుకంటే దాదాపు వర్షం పడితే చాలు, దాదాపు ఎప్పుడైతే 6 నుంచి 10 గంటల మధ్యలో ఈ వర్షం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ భారీ వర్షం దాదాపు ఒక 4-5 గంటలు కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతోంది. అంటే దాదాపు ఎవరైనా 5 గంటలకు మొదలైతే ఇంటికి వెళ్ళడానికి దాదాపు 7-8-9 గంటల టైం పడుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. సో వీటన్నింటినీ పర్యవేక్షించాల్సిన బాధ్యత అటు ట్రాఫిక్ పోలీసులు కూడా, సివిల్ పోలీసులు కూడా దీంట్లో నిమగ్నం అయ్యారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ట్రాఫిక్ ని క్లియర్ చేసే విధంగా వాళ్ళ సన్నాహాలు చేస్తున్నట్టయితే తెలుస్తోంది. అంటే ప్రస్తుతం హైదరాబాద్ కి సంబంధించి మాత్రం
అందరూ సీరియస్ గానే ఉన్నట్టు అయితే తెలుస్తోంది. ఒక పక్క ఐటీ ఎంప్లాయీస్ కూడా వీలైతే వర్క్ ఫ్రం హోమ్ చేయండి, లేకపోతే 3 గంటలకే లాగౌట్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత లాగిన్ అయితే బెటర్ గా ఉంటుంది అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే సూచనలు ఇచ్చారు. ఈవెన్ అక్కడ ఆ యజమానులకు కూడా, ఐటీ యజమానులకు కూడా ఇవే సూచనలు ఇచ్చినట్టయితే తెలుస్తోంది. సో ఎక్కడ ఎలాంటి వర్షపాతం ఇప్పుడు దాదాపు హైదరాబాద్ లోనే దాదాపు గచ్చిబౌలి కావచ్చు, ఇటు మియాపూర్, కూకట్పల్లి, ఇటు ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా షేక్పేట్ లో కూడా ఇలా వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు సింధు. రైట్, థ్యాంక్ యూ హారిక.